హలో అండి, నమస్తే. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ రెసిపీస్లో ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే అండి సేమియా కస్టర్డ్. ఇది సేమ్ మనకి హోమ్ మేడ్ ఫలూదా లాగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా, చాలా యమ్మీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఏ అకేషన్కైనా సరే ఇది పర్ఫెక్ట్ డిజర్ట్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చేస్తుంది. మీరు ట్రై చేస్తే మాత్రం మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్నానండి. నేను కప్పు మెజర్మెంట్ చూపిస్తున్నాను. మీరు కూడా ఎన్ని కావాలనుకుంటే అన్ని కప్తో మెజర్ చేసుకొని సేమియాని తీసుకోండి. నేను 1 కప్పు సేమియాని తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని ఈ సేమియా మొత్తాన్ని గీలో బాగా రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే రోస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సేమియాను మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమియాను తీసి పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీనిలోకి 1/2 లీటర్ మిల్క్ అనమాట. 1/2 లీటర్ మిల్క్ పడతాయండి 1 కప్పు సేమియాకి. ఈ మిల్క్ని మనం ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి, బాగా పాలు కాగుతాయి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ లోపుగా ఒక 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని దానిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఎక్కడ ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా కస్టర్డ్ మొత్తం వాటర్తో కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపుగా మనకి స్టవ్ మీద పాలు కూడా పొంగొచ్చేసాయండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాచుకోండి పాలని. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. నేను నార్మల్ మిల్క్తోనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పాలలోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదారని తీసుకొని యాడ్ చేసుకోవాలి. పంచదార అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఇలా పంచదార మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా సేమియాని, ఆ సేమియాని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. సేమియాను కూడా పాలతో మంచిగా కలిసేలాగా కలిపేసుకొని సేమియా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. అంటే మరీ మెత్తగా పిండిలాగా అయిపోకూడదని జస్ట్ ఇలా మనం గోటితో తుంచితే తులిగేలాగా ఉంటే సరిపోతుందండి. సేమియా సెమీ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ కస్టర్డ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేదంటే మనకి ఉండలు ఫామ్ అయిపోతాయి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆరిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారు కదా, చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేశాక చల్లారి పెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉండాలంటే మనం స్టవ్ లిక్విడ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి. సేమియా కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. ఏదైనా సరే ఒక 2 బౌల్స్ని తీసుకొని దానిలోకి ముందు ఒక లేయర్ సేమియా కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కాజు ఇంకా బాదాంని యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పుని యాడ్ చేశాను. మీరు ఈ ప్లేస్లో పిస్తా పప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీస్ ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను దానిమ్మ పప్పుల్ని యాడ్ చేస్తున్నాను. మీరు వేరే ఫ్రూట్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. గ్రేప్స్, బనానా, యాపిల్ ఏవైనా సరే మీ చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక లేయర్ సేమియా కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకోవటం వల్ల మనకి అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ అవుతూ వస్తాయండి. తినేటప్పుడు అక్కడక్కడ ఫ్రూట్స్ తగులుతూ సేమియా కస్టర్డ్లో అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా చాలా బాగుంటుంది. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా కూడా ఒట్టి సేమియా కస్టర్డే చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని కొంచెం సేపు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి. సమ్మర్లో మనం కూల్గా తినాలి అనిపించినప్పుడు ఫాస్ట్గా చేసుకొని టేస్టీగా తినేసేయచ్చండి ఈ రెసిపీని. అయితే పైనుంచి నేను మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇంకా దానిమ్మ పప్పుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో టూటీ ఫ్రూటీస్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పైనుంచి మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాలో కొంచెం సేమియాను పక్కకు పెట్టుకొని దాంతో గార్నిష్ చేసుకోండి. అది కూడా మనం కస్టర్డ్ తినేటప్పుడు దానిలో మిక్స్ చేసుకొని తింటే క్రంచీగా తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ సేమియా కస్టర్డ్ని సమ్మర్లో ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వదలకుండా తినేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.